మష్రూమ్ మంచూరియా ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. ముందుగా మష్రూమ్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు, మష్రూమ్స్ వచ్చి మీకు 200 గ్రామ్స్ ఇలా తీసుకోవాలి. దీన్ని వచ్చి నేను బేబీ మష్రూమ్స్ తీసుకున్నాను. పెద్ద మష్రూమ్స్ ఉన్నా మీరు కట్ చేసుకోవాలి. ఒక 3 to 4 స్లైసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను బేబీ మష్రూమ్స్ చూడడానికి తినడానికి రెండిటికి బాగుంటుంది అనేసి నేను ఇలా తీసుకున్నాను. ఫస్ట్ వాష్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత మైదా 3 టేబుల్ స్పూన్స్, ఆ తర్వాత కార్న్ఫ్లవర్ 4 టేబుల్ స్పూన్స్, అంటే 3:1 అట్లా రేషియోతో తీసుకోవాలి. 3 to 4 అంటే మీరు అలా తీసుకుంటే మీకు క్రిస్పీనెస్ బాగుంటుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ కచప్, 2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, ఆయిల్ వచ్చి డీప్ ఫ్రైకి సరిపడా, జింజర్ గార్లిక్ పేస్ట్ కదా. ఫుడ్ కలర్ మీకు ఆప్షనల్, నేను కొద్దిగా తీసుకున్నాను, జస్ట్ 1/4 పించ్ తీసుకున్నాను. ఆనియన్ వచ్చి మీకు 1 ఆనియన్, గ్రీన్ చిల్లీస్ వచ్చి 1 ఇలా సన్నగా కట్ చేసుకున్నాను, కర్రీ లీవ్స్, లెమన్. ఆ తర్వాత మీకు సోయా సాస్ 1 టేబుల్ స్పూన్స్, సాల్ట్ తగినంత. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనము మష్రూమ్స్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. దానికి మనము ముందుగా వాష్ చేసుకున్న పెట్టుకున్న మష్రూమ్స్లోకి మనము చిల్లీ సాస్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మనము వేసుకోవాలి, 1 టేబుల్ స్పూను. మీకు అప్పుడు దానికి బాగా మ్యారినేట్ చేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా మీరు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని మ్యారినేట్ చేసి పక్కకి పెట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని మనము మూత మూసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా మీరు దీనిపైన మూత మూసుకొని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము డీప్ ఫ్రైకి చేసుకునేకి కార్న్ఫ్లవర్, తర్వాత మైదా 2, కొద్దిగా ఉప్పు, దీంట్లో కూడా కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మనము జస్ట్ లిక్విడ్ లాగా అంటే దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. కార్న్ఫ్లవర్ కొద్దిగా మీకు 1/2 టేబుల్ స్పూను, జింజర్ గార్లిక్ పేస్ట్ మనం ఆల్రెడీ దాంట్లో 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. సో బ్యాటర్లో కూడా కొద్దిగా వేసుకుంటే జస్ట్ 1/2 అండి. కొద్దిగా వాటర్ పోసుకొని దీంట్లో కొద్దిగా కలర్ కూడా మిక్స్ చేసుకోండి. అప్పుడు మీకు మంచూరియా జస్ట్ కలర్గా ఉంటుంది, అది ఆప్షనల్. దీన్ని మీరు దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలి. ఇలా మనము బ్యాటర్ని ఉండలు లేకుండా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం మష్రూమ్స్ కూడా 1 అవర్ మ్యారినేట్ చేసుకోవడానికి పక్కకు పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మష్రూమ్స్ని ఫస్ట్ డీప్ ఫ్రైలో ఈ కార్న్ఫ్లవర్ మైదాలో డిప్ చేసుకొనైనా లేదా కలుపుకొనైనా ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మంచూరియా డీప్ ఫ్రై చేసుకున్నాక మంచూరియా చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా మ్యారినేట్ చేసుకున్న దాంట్లోకి మనము ముందుగా కలుపుకున్న ఈ బ్యాటర్ని బాగా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మనము డీప్ ఫ్రైలో ఇలా మొత్తం మీకు కోట్ అవ్వాలి, మొత్తం అన్నీ కోట ఇలాగా కలుపుకొని డీప్ ఫ్రైలో మనము ఇవి ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మీకు మష్రూమ్స్ అంతా కోట్ అయ్యేలాగా బ్యాటర్ని చేసుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో మీకు ఒక్కొక్క మష్రూమ్ని చేత్తో అయినా వేసుకోవచ్చు లేదా స్పూన్తో అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవాలి. అలా మీరు అన్ని మష్రూమ్స్ని వేసుకోవాలి. మెల్లగా మీకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. మీకు గోల్డెన్ బ్రౌన్ చూసారా, ఇలా మీరు వేపుకోవాలి. దీన్ని మీరు ఇలా కిచెన్ టవల్లో ఆర్ టిష్యూ పేపర్లో అయినా మీరు తీసుకొని అలా అన్ని మష్రూమ్స్ని మీరు తీసేసుకోవాలి. దీన్ని ఒట్టిగా కూడా తినచ్చు, పిల్లలు ఇలానే తింటారు, ఎందుకంటే మనం ఎక్కువ కారం అది వేయలేదు కదా. సో మీకు ఇది చూసారా, ఇప్పుడు ఇక్కడ మీకు గోల్డ్ కలర్ రెడ్ కలర్లో వచ్చింది మష్రూమ్, అప్పుడు వేగిపోయినట్టు. ఇలా వేసుకొని మనము ఇలా అంతా మనం వేపుకోవాలి. ఇలా అన్నీ టిష్యూ పేపర్లో తీసుకోవాలి. అన్నీ వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఒక పెనం పెట్టుకోండి మంచూరియాకి. ఇది మష్రూమ్ మంచూరియాకి ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పెట్టుకొని తర్వాత మనము జస్ట్ అన్నీ మిక్స్ చేసి
మంచూరియా సర్వ్ చేసుకోవడమే, చాలా సింపుల్. అది ఒకటి వేపుకుంటే సరిపోతుంది. ఇంట్లోనే చాలా టేస్టీ చాట్ మీ నైట్ స్నాక్ కూడా పనికొస్తుంది, స్టార్టర్గా కూడా. ముందుగా తరుక్కున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, ఆ తర్వాత మీకు కర్రీ లీవ్స్ మనము ఈ బాండల్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఆ తర్వాత కొద్దిగా 1 టేబుల్ స్పూను మీకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, లేదా 1/2 టేబుల్ స్పూన్. మీకు జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్రెడీ మనం వేస్తున్నాం కాబట్టి ఇది ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి, జస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా. ఇది ఫ్రై అయిపోయి మష్రూమ్స్ వేసి కలుపుకోవడమే. ఇలా కొద్దిగా మీరు ఉప్పు వేసుకోండి, జస్ట్ ఆనియన్ సరిపడా, ఎందుకంటే మనం ఆల్రెడీ బ్యాటర్లోకి అన్నిటికీ సరిపడా వేసుకున్నాము. సో ఆనియన్కి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సోయా సాసు, చిల్లీ సాసు 1 టేబుల్ స్పూన్, తర్వాత కెచప్. మీకు కార్న్ఫ్లోర్ ఆప్షనల్ అనమాట, మనకు కొంచెం సెట్ అవ్వడం కోసం మనం కార్న్ఫ్లోర్ ఇలా 1 టేబుల్ స్పూను. ఇది ఆప్షనల్, మీకు నేను గ్రేవీ అంతా మనకు సెట్ అవ్వడం కోసం తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూను, కొద్దిగా వాటర్ లాగా ఇలా కలుపుకుంటే మనకు మొత్తం గ్రేవీ బాగా దగ్గరగా వస్తుంది మంచూరియాకి. సో ఇది నేను వేసుకుంటున్నాను. కొద్దిగా ఇలా వేసుకొని మనము మంచూరియా వేసి కలిపెట్టుకోవడమే. మష్రూమ్ మంచూరియా వేసేసి మనం కలిపెట్టుకోవడమే. కొద్దిగా గ్రేవీ చూసారా థిక్గా అయిపోయింది కార్న్ఫ్లవర్ వేస్తే. ఇప్పుడు మష్రూమ్ మంచూరియా వేసుకోవచ్చు. మష్రూమ్ ఇట్లా వేసేసుకొని మనము మొత్తం కలుపుకోవాలి అంతే. దీన్ని ఇప్పుడు సర్వింగ్కి రెడీగా ఉంది. కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. కలుపుకొని బాగా మష్రూమ్ మంచూరియా చూసారు కదా. మీకు ఈ సబ్స్టెన్స్ రావడం కోసం నేను కార్న్ఫ్లోర్ వేసాను. చూసారా మీకు ఇలా మంచూరియా వెట్ మంచూరియా అయింది. లేదు మీకు డ్రైగానే కావాలి అంటే మీరు కార్న్ఫ్లోర్ స్కిప్ చేసుకోండి అంతే. దీన్ని ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. ప్లేట్లో తీసుకొని మీరు ఈవినింగ్ స్టార్టర్గా కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినా సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా మష్రూమ్ మంచూరియా రెడీ అయిపోయింది. మీకు ఈ వంట నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.